హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు 25th జనవరి 2019 తారీఖున డిఎస్సి ఎడ్జిటీకి సంబంధించి ఆఫ్టర్నూన్ సెషన్లో ఏదైతే ఎగ్జామ్ జరిగిందో ఆ యొక్క ఎగ్జామ్ పేపర్ అయితే మీరు చూస్తున్నారు. మొదటిగా మనకు ఆర్య సమాజం స్థాపకులు అని చెప్పి క్వశ్చన్ అయితే ఉంది. ఓకే, సో కేఎం మున్షి, స్వామి వివేకానంద, లాలా లజపత్ రాయ్, స్వామి దయానంద సరస్వతి. ఆన్సర్ స్వామి దయానంద సరస్వతి. ఓకే, సో తర్వాత ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించిన మొదటి మహిళ 2 times అంట. ఆన్సర్ సంతోష్ యాదవ్. సంతోష్ యాదవ్. గురుత్వాకర్షణ నియమాన్ని కనుగొన్నవారు ఐన్స్టీన్, డాల్టన్, న్యూటన్, ఫారడే. న్యూటన్ ఆన్సర్. ఓకే, ఆన్సర్ న్యూటన్. తర్వాత 13వ ఉపరాష్ట్రపతి ఎవరు అని ఇచ్చారు. 13వ భారత ఉపరాష్ట్రపతి. ఆన్సర్ వెంకయ్య నాయుడు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇక్కడ కలదు. ఆన్సర్ బెంగళూరు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వారు. విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వారు. ఆన్సర్ ధర్మపాలుడు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో అతిపెద్ద సరస్సు ఉపరితల వైశాల్యం ప్రకారం. ప్రపంచంలో అతిపెద్ద సరస్సు కాస్పియన్ సముద్రం. కాస్పియన్ సముద్రం. బైకాల్, వాన్గోల్, సుపీరియర్ కూడా ఇవ్వడం జరిగింది. కాస్పియన్ సముద్రం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 20 Hz కన్నా తక్కువ పౌనపున్యం గల అణుధైర్య తరంగాలను ఇలా పిలుస్తారు. శ్రవ్య తరంగాలు, అల్ట్రాసోనిక్ తరంగాలు, ఇన్ఫ్రాసోనిక్ తరంగాలు, మైక్రో తరంగాలు. ఆన్సర్ ఇన్ఫ్రాసోనిక్ తరంగాలు. ఇన్ఫ్రాసోనిక్ తరంగాలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. మానవుని జీర్ణశయంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఆక్సాలిక్ ఆమ్లం, అసిటిక్ ఆమ్లం, టాటారిక్ ఆమ్లం. ఆన్సర్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం. మొదటి భారతీయ అణుశక్తి స్టేషన్ ఇక్కడ నిర్మించబడింది. ఆన్సర్ సరోవర, కల్పక్కం, తారాపూర్, కైగా అనే ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేటప్పటికి తారాపూర్. ఓకే, ఉత్తర భూభాగంలో అత్యంత దీర్ఘ పగటి కాలం గల రోజు. ఆన్సర్ 21st జూన్. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి అంటే ఈ యొక్క 200 క్వశ్చన్స్ సంబంధించి వీడియో అయితే చేయట్లేదు. జస్ట్ కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీకు పూర్తి పీడిఎఫ్ కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ కూడా ఇవ్వడం జరిగింది లింక్ అనేది. ఆ యొక్క లింక్ని క్లిక్ చేయండి. ఒక చిన్న యాడ్ తర్వాత ఆ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, చాలా ఎక్కువ టైం అనేది పడుతుంది కదా, అందుకని చెప్పి పీడిఎఫ్ అనేది మీకు అందిస్తున్నా. సో వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న పీడిఎఫ్ని క్లిక్ చేయండి. ఓకే, ఆల్రెడీ మనకు ప్రీవియస్ ఎగ్జామ్ సంబంధించిన పీడిఎఫ్స్ కూడా అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి మన యొక్క ఛానల్లో. కావాలంటే వాటిని మీరు విజిట్ చేయొచ్చు, చూడొచ్చు అన్ని. ఓకే, సో పోలియో చుక్కల మందుకు సంబంధించి ఇచ్చారు క్వశ్చన్ అనేది. తర్వాత నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ నియమించువారు. భారత ప్రధానమంత్రి. ఆన్సర్ భారత ప్రధానమంత్రి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్థాపించబడిన సంవత్సరం. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్థాపించబడిన సంవత్సరం 1875. 1875. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత ప్రమాణ కాలము, దీని యొక్క స్థానిక కాలము అని చెప్పి ఇచ్చారు. ఢిల్లీ, అలహాబాద్, చెన్నై, కోల్కతా. ఆన్సర్ కోల్కతా. ఓకే, మీరు గ్రీన్ టిక్ మార్క్ ఏదైతే చూస్తున్నారో అది ఆల్రెడీ మన యొక్క ఎగ్జామ్ పేపర్కి సంబంధించి గవర్నమెంట్ వాడు ఆ యొక్క కీని రెడీ చేస్తాడు. ఆ యొక్క కీకి అనుగుణంగా ఆ యొక్క ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనకు వచ్చిన స్కోర్ కూడా ఫిక్స్ అయితే కాదు. ఓకే, మ్యాక్సిమం ఒక 1 మార్క్ అని తగ్గొచ్చు, లేదంటే 1 మార్క్ అని పెరగవచ్చు, లేదంటే ½ మార్క్ అని తగ్గొచ్చు, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే మనకు ఫైనల్ కీ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి ఈ యొక్క కీ మీద అబ్జెక్షన్స్ అనేది స్వీకరిస్తారు. మిస్టేక్స్ ఏమైనా ఉంటే మనం అబ్జెక్షన్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఎవరు కూడా టెన్షన్ అయితే అవ్వకండి. తర్వాత మనకు భారత రాజ్యాంగంలోని 10వ భాగం దీనికి సంబంధించినది. పౌరసత్వం, ప్రాథమిక హక్కులు, ఆర్థిక సూత్రాలు, షెడ్యూల్ మరియు గిరిజన ప్రాంతాలు. ఆన్సర్ షెడ్యూల్ మరియు గిరిజన ప్రాంతాలకు సంబంధించి. ఓకే, నెక్స్ట్. చంపారణ సత్యాగ్రహానికి నాయకత్వం వహించిన వారు. ఆన్సర్ ఎంకే గాంధీ అండి. ఓకే, సో ఈ యొక్క 200 క్వశ్చన్స్ సంబంధించిన పీడిఎఫ్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, మీకు మరీ పెద్దగా వీడియో చేస్తే చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ తక్కువ సమయంలో మీకు పీడిఎఫ్ అనేది అందించడమే కరెక్ట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.